పని కట్టుకుని వెతికితే దొరకని రెంట్ ఇల్లు మాకు మా ఆయన డ్యూటీ పని మీద వెళ్తే దొరికింది. హలో అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా వెతుకుతున్నాం ఇల్లు. దొరికినా కానీ మనకైతే వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్లీ ఒక ఇల్లు అయితే దొరికింది. సో మేమైతే ఈరోజు షిఫ్ట్ అవుతున్నాము. నైట్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు రెనోవేషన్ చేస్తున్నారు, పెయింటింగ్స్ అన్నీ వేస్తున్నారు. సో మాకైతే ఉండడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి మేమైతే సర్దేసుకున్నాం మొత్తం అన్ని. ఆఫ్టర్నూన్ వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. ఇద్దరమే ఉంటాం కాబట్టి ఒక రూమ్ అండ్ కిచెన్ ఉండేలాగైతే తీసుకున్నాము. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయి నైట్ అంతా సర్దేసుకుని ఆ రోజు నైటే మేమైతే షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే పెయింటింగ్స్ అంతా వేస్తున్నారు, సామాన్ అంతా అక్కడ పెట్టుకొని ఉండడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మేముండే ఏరియాకి దగ్గరలోనే ఇల్లు దొరికింది కాబట్టి మేమైతే ఏమీ బుక్ చేసుకోలేదు. కార్లోనే మా దగ్గర ఉన్నవన్నీ చిన్న చిన్న సామాన్మే కాబట్టి 3-4 ట్రిప్స్లో అన్నీ షిఫ్ట్ చేసేసుకున్నాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.